ద్రోణుడు భీష్ముడు అడిగిన దానికి అంగీకరించి హస్తినాపురంలోనే కురు రాజకుమారులైన పాండవులకి కౌరవులకి శిక్షణ ఇస్తున్నాడు. అలా బ్రాహ్మణుడైన ద్రోణుడు ఆచార్యులుగా మారి ద్రోణాచార్యుడు అయ్యాడు. ఆ రోజుల్లో ప్రపంచ నలుమూలల నుండి రాజకుమారులు వచ్చి ద్రోణాచార్యుల దగ్గరే శిక్షణ పొందేవారు. కానీ ద్రోణాచార్యుడికి కేవలం అదుపు అర్హత ఉన్నవారి చేతిలోనే ఆయుధం ఉండాలి అనేది ద్రోణుడి నియమం. లేకపోతే ఆ ఆయుధం సామాన్యుల్ని చంపేస్తుంది. అందుకే క్షత్రియులకు ఎక్కువగా శిక్షణ ఇస్తుండేవాడు. ఆ రోజుల్లో క్షత్రియులు మాత్రమే రాజ్యాల్ని పాలిస్తూ ప్రజల్ని పరిపాలించేవారు. ఎవరి ప్రతిభకు శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా వారికి ధనుర్విద్యను, గదాయుద్ధం, దండయుద్ధం వంటి వివిధ యుద్ధ కళల్లోనూ శిక్షణ ఇస్తుండేవాడు. శత్రువులను ఎదుర్కోవడానికి వేసే అనేక వ్యూహాలు కూడా నేర్పేవాడు. అలా ధర్మరాజుకు భీముడు మరియు దుర్యోధనులకు దండయుద్ధం, గదాయుద్ధం లాంటివి నేర్పించాడు. అర్జునుడికి నకుల సహదేవులకు ఖడ్గయుద్ధం మరియు ధనుర్విద్యలు నేర్పించాడు. అర్జునుడి ప్రతిభకు మెచ్చి ధనుర్విద్యలో నైపుణ్యుని చేశాడు. అలాగే బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించడం, వాటిని ఉపసంహరించడం నేర్పించాడు. తన కుమారుడు అయిన అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే నేర్పించాడు, కానీ దాన్ని వెనక్కి తీసుకోవడం నేర్పించలేదు. అలా సూతపుత్రుడైన కర్ణుడికి కూడా ధనుర్విద్యలు ప్రాథమిక స్థాయి వరకే నేర్పించాడు. కర్ణుడు తనకి అస్త్రాలు కూడా నేర్పించమని కోరగా దానికి ద్రోణాచార్యులు, నా ధర్మం ప్రకారం అవి కేవలం క్షత్రియులకు మాత్రమే నేర్పించాలి, నీవు సూతపుత్రుడివి కనుక అవి నీకు నేర్పించలేను అని చెప్పాడు. కోయజాతికి చెందిన ఏకలవ్యుడికి కూడా అందుకే నేర్పించలేదు. కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహం ప్రతిష్ఠించి ధనుర్విద్యలు నేర్చుకున్నాడు. అలాంటి విద్య అతడి దగ్గర ఉంటే ప్రమాదమని ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా తీసుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు అతడి ఏకాగ్రతకు మెచ్చి చూపుడు వేలుతో మధ్య వేలుతో బాణం ఎలా వేయాలో నేర్పించాడు. బొటనవేలు లేకపోయినా గదాయుద్ధంలో నైపుణ్యుని చేశాడు. అలా ద్రోణాచార్యుడు కొన్ని వందలాది మందిని వీరులుగా మార్చాడు. ఆయన దగ్గర శిక్షణ పొందడానికి వివిధ దేశాల నుండి వచ్చేవారు. ద్రోణాచార్యుడి యుద్ధ శిక్షణ, శత్రు సంరక్షణ ప్రశంసనీయం. అలా భీష్ముడి ద్వారా హస్తినాపురంలో ఒక గొప్ప గురువుగా ప్రసిద్ధి చెందాడు ఈ ద్రోణాచార్యుడు. గతంలో పరశురాముడిచే సంపద బదులుగా నైపుణ్యాలను పొందాడు. ఆ నైపుణ్యాలే పేద బ్రాహ్మణుడైన ద్రోణుణ్ణి ఒక గొప్ప ఆచార్యులుగా మార్చింది. ఇలాంటి గొప్ప గురువు ఎందుకు తన శిష్యుల చేత చనిపోవాల్సి వచ్చిందో మనం రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం.